అగ్రరాజ్యం అమెరికాలో కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్ ఫ్లూ కారణంగా అక్కడ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా దిగుమతులపై పరిమితులు విధించాలని ఆదేశాలు జారీ చేయడంతో కోడిగుడ్ల కొరత ఏర్పడింది. దీంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొందరు దొంగలు కోడిగుడ్ల దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇటీవల పెన్సిల్వేనియాలో పంపిణీకి సిద్ధంగా ఉంచిన 35 లక్షల విలువైన 1,00,000 కోడిగుడ్లను ఎత్తుకెళ్లారు. సాధారణంగా చాలా గ్రామాల్లో ఎవరైనా కొత్తగా కనిపించినా దొంగ కోళ్లు పట్టేవాళ్ళొచ్చారోయ్ అని సంబోధిస్తారు. గ్రామాల్లోకి చొరబడి చాలా మంది కోళ్లను దొంగిలించేవారు. ఇప్పుడు అలాంటి దొంగలే అగ్రరాజ్యం అమెరికాకు వచ్చారు. అయితే వాళ్లు కోళ్లను దొంగిలించకుండా వాటి గుడ్లను ఎత్తుకుపోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కోడిగుడ్లు తగ్గిపోయాయి. దీంతో వీటికి డిమాండ్ పెరిగి రేట్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో కోడిగుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు కోడిగుడ్ల దొంగతనానికి పాల్పడుతున్నారు. పెన్సిల్వేనియా నగరంలో గుడ్ల దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ డెలివరీ రిటైలర్ నుండి సుమారు 1,00,000 గుడ్లు చోరీకి గురయ్యాయి. ఈ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రీన్ కాజిల్లోని పీట్ అండ్ గెర్రీ ఆర్గానిక్స్ LLC సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు రాత్రి 8:40 ప్రాంతంలో వీటిని దోచేశారు. దొంగిలించబడిన గుడ్ల విలువ సుమారు $40,000 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 35 లక్షల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దొంగలు కోళ్లను కాకుండా కోడిగుడ్లను దోచుకువెళ్లడం వెనుక పలు కారణాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రెండోది గుడ్ల ధర అమాంతం పెరుగుతోంది. గత 2 ఏళ్లుగా అమెరికాలో బర్డ్ ఫ్లూ ప్రభావం చూపిస్తోంది. గత నెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్ ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెల లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు అని భావించి ఎవరూ కొనకపోవచ్చు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. దీంతో అమెరికాలో అమాంతం కోడిగుడ్ల ధరలు పెరిగిపోయాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అమెరికాలో కోడిగుడ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. దుకాణాల్లో పంపిణీకి లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను ఆగంతకులు ఎత్తుకు వెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే దొంగలు ఈపాటికే గుడ్లను ఇష్టమొచ్చినట్లు అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీని నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుడ్ల కొరత ఏర్పడడంతో గుడ్లతో చేసే వంటకాల ధరలు రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో గుడ్లు దొరకట్లేదని, ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నామని, అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నామని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు. ఇక తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటూ పోషకాహారంగా నిలిచిన కోడిగుడ్డు ధరలు రానున్న రోజుల్లో చుక్కలనంటుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది కోడిగుడ్డు ధరలు దాదాపు 20% పైగా పెరుగుతాయని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మొత్తం ఆహార ధరలతో పోలిస్తే ఇది 2.2% పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపింది. వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్లే కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని USDA తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో డజను గుడ్లు $7 ఇండియన్ కరెన్సీలో దాదాపు $600 చొప్పున విక్రయిస్తున్నారు. కోడిగుడ్ల ధరలు పెరగడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న గుడ్ల ధరలను అరికట్టడానికి ట్రంప్ చర్యలు తీసుకోలేదంటున్నారు. అమెరికాలోని కొన్ని నగరాల్లో ప్రజలు అల్పాహారంలో గుడ్లను ఖచ్చితంగా తీసుకుంటారు. దీంతో ప్రతిరోజు కోట్లాది మంది గుడ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గుడ్ల ధరలు తమ బడ్జెట్ను మించిపోతున్నాయని వారు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బైడెన్ పదవీకాలంతో పోలిస్తే గుడ్ల ధరలు 40% మేరకు పెరిగాయి. ఏవియన్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ఆహార దిగుమతులను పరిమితం చేయాలంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య, మానవ సేవల శాఖను ఆదేశించారు. దీని కారణంగా గుడ్ల దిగుమతి తగ్గడంతో వాటి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో 30 మిలియన్లకు పైగా కోళ్లు చంపారు.